ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్. సపోజ్ ఒక ప్లేస్ లో మ్యాసివ్ గ్రేవ్ దొరికితే, అంటే ఒక చోట చాలా మందిని ఒకేసారి బరియల్ చేశారని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎవరు వాళ్ళు, ఎందుకు ఇలా మ్యాసివ్ బరియల్ చేశారు అనే డౌట్ వస్తుంది కదా. ఈ ట్రూత్ ని ఎందుకు కవర్ చేయాలనుకుంటున్నారు? ఈ రకమైన ఇన్సిడెంట్ మన పక్కనే ఉన్న కర్ణాటకలో ధర్మస్థల అనే దగ్గర జరిగింది అని తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఇప్పుడు మన ధర్మస్థల మ్యాసివ్ బరియల్ కేస్ గురించి తెలుసుకుందాం. ఇది 1980s నుంచి 2000 వరకు కంటిన్యూ చేశారు. కాంట్రవర్సియల్ స్టోరీ. ఒక సైడ్ లో ఫేమస్ టౌన్ ధర్మస్థల, ఇక్కడ మంజునాథ స్వామి క్షేత్రం మంచి నేమ్ ఉంటుంది, ధార్మిక ప్లేస్ అది. కానీ మరో సైడ్ లో డార్క్ ట్రూత్. సడన్ గా ఒక రోజు ఈ ట్రూత్ వెలుగులోకి వచ్చింది. ధర్మస్థల కర్ణాటకలో చాలా ఫేమస్ టెంపుల్ టౌన్ అది. భక్తులు అక్కడ లక్షలుగా వస్తారు. అయితే బ్యాక్గ్రౌండ్ లో ఒక షాకింగ్ డిస్కవరీ జరిగింది. ఆ ప్లేసే మ్యాసివ్ బరియల్ సైట్ గా మారింది. అక్కడ లోకల్ పీపుల్స్ కి లాంగ్ టైం నుంచి డౌట్ ఉండేది. అక్కడ చాలా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి. పోలీస్ యాక్షన్స్ పైన కూడా డౌట్ ఉంది. ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ పైన కూడా వాళ్ళకు చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే కొందరు యాక్టివిస్టులు చెప్పేది ఏంటంటే అక్కడ కస్టోడియల్ డెత్స్ మరియు హ్యూమన్ రైట్ వయలేషన్ చాలా జరుగుతున్నాయని. అంతేకాదు కొంతమంది ఇండివిజువల్స్ మిస్టరీగా డిసపియర్ అయ్యారు. అయితే అక్కడ డిగ్గింగ్ చేసిన తర్వాత కొన్ని స్కెలిటన్స్ కనిపించాయి. ఇదే మ్యాసివ్ గ్రేవ్ బరియల్ కేస్. 2000s లో బిగినింగ్ లో కొంజా ఫారెస్ట్ దగ్గర పోలీసులు యాక్టివిస్టులు ఎక్స్కవేషన్ చేశారు. ఆ ఎక్స్కవేషన్ లో కనిపించింది మల్టిపుల్ హ్యూమన్ స్కెలిటన్స్. ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ గా మారిపోయింది. ఈ స్కెలిటన్స్ ఎవరివి, ఎవరు బరి చేశారు? ఈ న్యూస్ బయటికి రాగానే పబ్లిక్ లో ఒక వేవ్ ఫియర్ కనిపించింది. ఇవన్నిటికీ ఎవరు రెస్పాన్సిబుల్? పోలీస్ కవరప్ చేస్తున్నారా? ఈ గ్రేవ్స్ వెనకాల పెద్దవాళ్ళ హస్తం ఉందా, లేకపోతే దీని వెనకాల ఏ గ్యాంగ్ ఉంది అని చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ లైక్ PUCL NGOs వచ్చాయి. ఇండిపెండెంట్ ప్రాబ్ డిమాండ్ చేసింది. జస్టిస్ కోసం కోర్టులో పిటిషన్స్ కూడా ఫైల్ చేశారు. ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో స్కెలిటన్స్ కనిపించాయి. ఇమీడియట్ గా గవర్నమెంట్, పోలీస్ క్లారిటీ ఇవ్వలేకపోయారు. రిపోర్ట్స్ కన్ఫ్యూజింగ్ గా వచ్చాయి. ఇది ఒక ఓల్డ్ బరియర్ గ్రౌండ్ గా చెప్పే ప్రయత్నాలు కూడా చేశాయి. కానీ కొందరు యాక్టివిస్టులు ఇది ఎక్స్క్యూజ్ మాత్రమే, రియల్ గా కస్టోడియన్ కిల్లింగ్ కవర్ చేయడానికి ఈ బరియల్ గా మార్చుకున్నారని చెప్తున్నారు. వాళ్ళు హైకోర్టు వరకు కూడా వెళ్లారు. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. స్కెలిటన్ ని స్టడీ చేశారు. తర్వాత చాలా డౌట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఏజ్ ఆఫ్ స్కెలిటన్స్ డెకేడ్స్ ఓల్డ్ అని కూడా చెప్పారు. బట్ యాక్టివిస్ట్ చెప్పేది ఏంటంటే రీసెంట్ టైంలో మిస్సింగ్ అయ్యే పర్సన్ తో DNA ని మ్యాచ్ చేయాలి అండ్ ఈ స్కెలిటన్స్ కూడా రీసెంట్ స్కెలిటన్స్ అనే డిమాండ్. అయితే ఈ కేస్ అఫీషియల్ గా స్ట్రాంగ్ గా లేకపోవచ్చు. ట్రూత్ ఫుల్ గా వెలుగులోకి రాలేదు. కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. పబ్లిక్ లో ఒక డౌట్ ఉంది, ఎవరు దీని వెనకాల రెస్పాన్సిబుల్? సీక్రెట్ గా స్కెలిటన్స్ ని ఎందుకు బరి చేశారు? ఈ కేస్ వల్ల కర్ణాటకలో పీపుల్ కి ఒక రియలైజేషన్ వచ్చింది. హ్యూమన్ రైట్స్ వయలేషన్ పాసిబుల్ అని. సిస్టమ్ లో అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఇలాంటి కవరప్ చేయొచ్చని యాక్టివిస్టులు చెప్తున్నారు. చాలా రోజులు డిస్కషన్ జరిగింది. ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. కోర్టులో లీగల్ బ్యాటిల్ సైడ్ కూడా నడిచింది. ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఫైనల్ గా అక్కడ స్కెలిటన్స్ ఐడెంటిఫై ప్రూవ్ చేయలేకపోయారు. కేస్ రిజల్ట్ పెండింగ్. పీపుల్ కి క్లారిటీ దొరకట్లేదు. కానీ ఒక మోరల్ లెసన్ అయితే అర్థమైంది. నిజం తాత్కాలికంగా ఆపవచ్చు, కానీ జనరేషన్స్ తర్వాత కూడా వెలుగులోకి వస్తుంది. అక్కడ బరీ చేసిన పర్సన్ చెప్పింది ఏంటంటే నాకు కొందరు గ్యాంగ్ పర్సన్స్ ఇలా బరీ చేయమని ఎప్పటి నుంచో చెప్తున్నారు అని చెప్పడం జరిగింది. ఆయన భయంతో అలా చెప్పాడా, లేక అసలు ఉన్నది ఎవరు? ఫైనల్ గా ధర్మస్థలి మ్యాసివ్ బ్యూరల్ కేస్ ఎంత కాంప్లికేటెడ్, ఎంత కాంట్రవర్సీ ఇన్సిడెంట్స్ అన్ని మనం చూసాము. ఒక సైడ్ లో టెంపుల్ టౌన్, ఫేత్, డివోషన్, ఇంకో సైడ్ లో మ్యాసివ్ బరియల్, డార్క్ మిస్టరీ. ఈ స్టోరీ మనకు చెప్పే మెసేజ్ ఏంటి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ ని డిలే చేస్తాం, కానీ ట్రూత్ ఎదురుగా వస్తుంది. మీరు చెప్పండి, ఇంత మ్యాసివ్ బరియల్ కేసులో ఫ్యాక్ట్స్ ఇన్కంప్లీట్ గా ఉండటం ఏంటి? ఎవరో రెస్పాన్సిబుల్ కదా. పోలీస్ మీద రెస్పాన్సిబిలిటీ వేద్దామా, లేక గవర్నమెంట్ మీద? ఈ టైప్ ఆఫ్ కేస్ కి జస్టిస్ దొరకడానికి కామన్ పీపుల్ రోలే మేజర్ గా ప్లే చేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ
ఈ న్యూస్ని వీలైనంత వరకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడితే గవర్నమెంట్ కూడా దీనిపైన సీరియస్గా రియాక్ట్ అవుతుంది. అండ్ దీని వెనకాల ఉన్నది ఎవరో, ఎందుకు చేశారో అనే నిజాలు కూడా మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అందరూ కూడా జాగ్రత్త పడతారు. ఎక్కడికైనా వెళ్ళినా కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. జై హింద్, వందే భారత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.